RGR9 న్యూస్ కి స్వాగతం. అందుకోసమే మనం తగ్గించాము. నాకు లాస్ట్ లో చేయగలుగుతావు చెప్పు నువ్వు అని కాదు. ప్రపోజల్ పంపించాను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నెల 2 నెలల తర్వాత అంత కాదు, ఎన్ని రోజుల్లో దాన్ని రిపేర్ చేయించగలుగుతాం. మళ్ళీ వస్తాను నేను నాకు టైం చెప్తే. ఏ శాంక్షన్ ఏ డిపార్ట్మెంట్ ఆ బాత్రూమ్ రిపేర్ చేయడానికి ఎంత టైం అయ్యా, ఎంత డబ్బులు అవుతాయి? ఒక ప్లంబర్ దగ్గర చేయిస్తే అయిపోయేదానికి ఏమబ్బా అది కదా. మీరు కూడా ఎట్లా ఉన్నారు చూడమ్మా, రోజు ఇంత చేస్తారు కదా, తలా 100 రూపాయలు ఇచ్చి బాత్రూమ్ రెడీ చేసి లాక్ చేసుకుంటే మీకు ఉపయోగపడదా కదా. మీరు అది చేయకుండా వీళ్ళందరి దగ్గర ఏం చేస్తావు, వాళ్ళు ఇచ్చినంత తీసుకొని ఆ ప్లంబర్తో రిపేర్ మీరే చేయించుకొని మీరు తాళం వేసి పెట్టుకోండి. బయట వాళ్ళు రిపేర్ చేసుకోవాలి. ఇది మీ రోజు మీకోసం పెట్టేది కదా, ఎవరు బయట వాళ్ళు వచ్చి ఇక్కడ వాడేది కాదు కదా. లాక్ చేసి పెట్టుకుంటే సరిపోయింది. ఇప్పుడు నేనేం చెప్తానంటే అన్ని ప్రభుత్వం మీద ఆధారపడితే ఎప్పటికీ కావు. ఆయన చెప్తూనే ఉంటాడు, ఇంకోటి చెప్తూనే ఉంటాడు, రావాలి మొత్తం మునిగిపోతుంది సార్. అందుకోసం పైన ఉంది కింద ఉంది, అందువల్ల మొత్తం పక్కనే కెనాల్ ఉంది సార్. డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ రెడీ నీళ్లు పోకుండా చూడు. ఎందుకంటే వర్షాకాలం వచ్చేసింది, మేము మళ్ళీ వర్షాల్లో వచ్చినప్పుడు నేను వస్తాను. ఇట్లా నీళ్లు మీరు పూర్తిగా పోయే ఏర్పాట్లు చేసుకో, వాష్రూమ్ నీట్గా చేసి లాక్ చేసి పెట్టు, సరేనా? కూరగాయలు అమ్మరు కదా, పళ్ళు కదా అమ్ముతారు. కూరగాయలు అమ్ముతారు, ప్రభాకర్ టైర్స్ అమ్ముతున్నారు. ఇంతకుముందు లేకుండా సార్, ఇంతకుముదు ఇప్పుడు కొత్తగా పెట్టినారు సార్ ప్రభాకర్ టైర్స్ కూడా. మనకి ఇక్కడ వచ్చి 50 మంది అక్కడే కొనుక్కొని వెళ్ళిపోతున్నాం. మాకు మొత్తం ఫుల్ డౌన్ అయిపోయింది సార్. అన్నింటిలో 20% మార్కెట్ అంటే మార్కెట్లో ఉండాలి, బయట మన వాళ్ళు సార్ వేగవాళ్ళు సార్. అక్కడ ప్రభాకర్ టైర్స్ బాగుంటుంది కదా. వాళ్ళు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పేదల గురించి ఆలోచన చేయడం మొదలైంది. పేదలతో పాటుగా మధ్యతరగతి వారిని కూడా ఆదుకోవాలన్న అంశంలో కూటమి ప్రభుత్వం ముందుంది. అందువల్లే ఈరోజు రైతు బజార్లు కానీ మరికొన్ని చోట్ల సరసమైన ధరకి, అంటే మార్కెట్లో ఎక్కువ ధర ఉంటే కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సరుకులు, బియ్యం కానీ పప్పు కానీ మిగతా సరుకులు ఇవ్వాలనే నిర్ణయానికి కూటమి ప్రభుత్వం వచ్చింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మిగతా అధికారులందరూ కలిసి ఇక్కడ రైతు బజార్, ఆదోని పట్టణంలోని రైతు బజార్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఈ ఈ కార్యక్రమంలో స్పష్టంగా ప్రజలకు మంచి జరిగే విషయం చెప్తాను. కందిపప్పు బాగా మార్కెట్లో సుమారుగా 180 రూపాయలు 190 రూపాయలు ఉంటుంది. దాన్ని కేవలం 160 రూపాయలు మాత్రమే ఈరోజు ఇస్తా ఉన్నాం. అలాగే బియ్యం 2-3 రకాలు ఉన్నాయి. ఒక బియ్యం రకం 55 రూపాయలు బయట మార్కెట్లో ఉంటే దాన్ని కేవలం 49 రూపాయలకు మాత్రమే ఇస్తా ఉన్నాం. ఇంకొక రకం బియ్యాన్ని కూడా 52 రూపాయలుగా ఉన్నటువంటి మార్కెట్లో ఉన్న బియ్యాన్ని 48 రూపాయలకే ఇస్తా ఉన్నాం. ఈ విధంగా పేదలతో పాటు మధ్య తరగతి వారు కూడా, పేదలకు ఎలాగో రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తున్నాం, ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నాం, మనిషికి 5 కేజీలు రేపుని ఇస్తా ఉన్నాం. బయట మధ్య తరగతి వాడు బయట కొనుక్కోవాలంటే విపరీతంగా డబ్బులు ఉన్నాయనే పరిస్థితుల్లో మిల్లర్లని అందరినీ కూడా కన్విన్స్ చేసుకొని వాళ్ళ సహకారంతో నాణ్యమైనటువంటి బియ్యాన్ని, నాణ్యమైనటువంటి కందిపప్పును, మిగిలిన సరుకులన్నిటినీ కూడా అన్ని రైతు బజార్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉంచడం చేయడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మిగిలిన అధికారులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. గతంలో కూడా ఇలాంటి ఏర్పాటు చేస్తుంటాం, అయితే పూర్తి స్థాయిలో అమలు కాలేదు సార్. ప్రజలకి 2-3 రోజులు మాత్రమే సరఫరా చేసాం, కానీ తర్వాత బంద్ అయిపోయింది సార్. మనం చూసాం గత కాలంలో ఎన్నోసార్లు ఇట్లాంటివి ప్రయత్నాలు జరిగినప్పటికీ, గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఇలా జరిగినాయి. అయినప్పటికీ కూడా అది మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. సప్లై సరిగా లేకపోవడము, డబ్బులు సరైన టైంలో మిల్లర్లకు చెల్లించకపోవడం, ఇలాంటివన్నీ. ఇప్పటికి కూడా మిల్లర్లందరూ గోడు వెళ్ళబోసుకుంటున్నారు.
మాకు బకాయిలు విపరీతంగా ఉన్నాయని గోడు వెళ్ళబేసుకుంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో అట్లాంటి సమస్య రాకుండా, మరీ ముఖ్యంగా ఆదోని పట్టణంలో ఈ సమస్య ఎప్పటికీ రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. సార్ స్టాక్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఎవరికి ఇస్తారు సార్? ఎవరికైనా ఇస్తారు, దాంట్లో ఇదేం లేదు. అన్ని నోట్ చేసుకొని పేదవాళ్ళకని కాకుండా ఆధార్ కార్డుని దృష్టిలో పెట్టుకొని అందరికీ మనిషికి 5 కేజీల చొప్పున ఒక ఆధార్ కార్డుకి అంటే ఒక మనిషే కదా, ఒక ఆధార్ కార్డు అంటే ఒక వ్యక్తికి 5 కేజీల వరకు కూడా పప్పుని, 1 కిలో కందిపప్పుని తప్పనిసరిగా ఇస్తారు. ఇది ఒక వ్యక్తికి ఒక నెలకు సరిపోతుంది. మళ్ళీ వచ్చే నెల అవసరం మళ్ళీ ఇస్తారు. అంటే ప్యాకెట్ కానీ ఇస్తారు ఎప్పటి నుంచి 5 గంటలు అన్న ప్యాకెట్ కానీ ఇస్తారా? ప్యాకింగ్ చెప్పినా 9 రూపాయలు అన్న. ఆర్ఎస్ వచ్చి 48 రూపాయలు, బ్యాల్ వచ్చి 160 రూపాయలు. ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుంటాం. ఒక ఆధార్ కార్డుకి 5 కిలోలు బియ్యము, 1 కిలో కందిపప్పు. అకోలా అడ్రస్ రైతు బజార్. టైమింగ్ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు. అది చెప్పలేమన్నా, అది ఎన్ని రోజులు పెడితే